వికారాబాద్ జిల్లా తాండూరులో చిరు వ్యాపారులపై మున్సిపల్ అధికారులు కొరడా చూపించారు. పాత మున్సిపల్ కార్యాలయం ముందు ఏళ్ల తరబడి వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారుల దుకాణాలను అధికారులు తొలగించారు. ఒకరు చేసిన తప్పుకు మిగతా చిరు వ్యాపారులపై కూడా చర్యలు తీసుకోవడం అన్యాయమంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 30 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో వ్యాపారం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని చెబుతున్నారు. ఎలాంటి ప్రత్యామ్నాయ స్థలం చూపించకుండా దుకాణాలను తొలగిస్తే తమ జీవనోపాధి దెబ్బతింటుందని వాపోతున్నారు. కమిషనర్ సార్ చెక్ పెట్టమంటున్నారు. రైతు బజార్ పోతే మాకు అక్కడ గిరాకులు అయితే లేవు. ఇక్కడ దుకాణాలు ఇక్కడ నడుస్తున్నాయి. రైతు బజార్ పోతే మాకు గిరాకులు అయితే లేవు. ఈ రోడ్డు మీదనే ఇంత బతుకుతున్నాం. మేము 30 ఏళ్ళ నుంచి బతుకుతున్నాం ఇదే రోడ్డు మీద. మేము ఇప్పుడు ఏడుకోవాలి. మాకు అదేమిది మేము అప్పులు చేసుకున్నాము. ఇది నమ్ముకొని రోడ్డును బజార్ నమ్ముకొని అప్పులు చేసుకున్నాం. 5 లక్షల అప్పులు ఉన్నాయి. మా పిల్లల్ని మేము ఎట్లా పోషించుకోవాలి? మేము మున్సిపాలిటీకి ఏం దౌర్జన్యం మేము చేస్తలేము. మా బతుకు మేము బతుకుతున్నాము. గవర్నమెంట్ ఇంత నిర్ణయం తీసుకోరాలి ఒకటేసారి. మాకు ఒక రోజు ముందు కూడా చెప్పలేరు. మాకు ఇట్లాంటి పనులు చేయకూడదు. దయచేసి వాళ్ళ పెద్దవాళ్ళకు కూడా చెప్తున్నాం. మేము మమ్మల్ని మాత్రం ఇక్కడ ఏదన్నా ఒకటి చేసి కూర్చోబెట్టాలి. అక్కడ తగ్గి వాళ్ళందరూ లేవాలి కదా సార్. మరి చెప్పండి చేస్తా మళ్ళీ ఇప్పుడు అర్జెంట్ తీయాలంటే నేను ఎట్లా తీయాలి? పైసలు ఎట్లా కట్టాలి సార్? మరి నేను కూడా అప్పులు చేసుకున్నాం. ఫైనాన్స్ తీసుకొని డైలీ 100 కట్టుకోవాలి. ఒక్కరి నుంచి ఎంత తీయాలంటే మేము ఎంత కష్టపడతాం. అక్కడ ఏదో నిన్న నుంచి ఇది జగన్ మన గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళేస్తుంది. అంబులెన్స్ దాని వాళ్ళ నుంచి ఈ లొల్లి చేసి అందరినీ తీస్తున్నారు.